నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? పనులు చేస్తున్నారా? మనశ్శాంతి మసాలా వడ మసాలా దోశ. మంచిగా కొంచెం షాంపూ వేసుకుని మొక్కలు వేడి ముక్కులు వెళ్ళి పెట్టు. నువ్వు చెప్పింది చేస్తావే నువ్వు. అరే ముఖానికి పెట్టి ఎంటికలు దుడుతుంది అన్న. ఎంటికలకు కూడా షాంపూ పెట్టిన అన్న, క్లీన్ చేస్తున్నా. నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు మొహాన్ని కూడా నీళ్ళు కొడతా. నా టవల్ అరే నాదే అన్న షాపు. నేను ఎడికెళ్ళి వచ్చుడేంది నీ షాప్ అయితే ఇదేనా పని చేస్తారు? ముక్కులు ఉన్నదా? ముఖం మీద ఉన్నదా? ఏమన్నా నువ్వు అట్లా చూస్తున్నావు మళ్ళా అంటే ఉందేమో చూస్తున్నా. ముక్కులు ఉన్నదా అన్న? ముఖం మీద కాలు పెట్టి ముక్కులు వెళ్ళి పెడుతుండు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या అన్న. चल उठा दूरंबा అరే दूरंबा बस दूरंबा ए दूरंबा दूरंबा रे बेटा दूरंबा समझा वेंद्रनु సరే సరే అన్న, సరే అన్న, నేను చూసుకుంటా. बचाने का मतलब नहीं कहां ఇంకో వస్తుంది ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. అదే అన్న నా అంకుల్ అవసరమా? నా అంకుల్ వద్దనా? చిరహెతరాలు అన్న కూర్చో. अर्जेंट दावत ఉంది भाई కొంచెం అది షేర్ చేయి ఓకేనా? ఓకే అన్న. లైవ్ ట్రిమ్ చేసి షేర్ చేయి ఓకేనా? ఎట్లా మన ఇది ఇట్లనే ఉంచాలా లేకపోతే ఇట్లా ఉంచు మామూలుగా షేర్ చేసి ఇది షేర్ చేయాలా? నా అంటే ఇంకెళ్ళి ఇట్లా షేర్ చేయాలి. ఈ కింద తీయాలా? కిందకి రావాలి నీకు ఏ తెలుసు అవన్నీ నీ ముఖానికి ఏం కావాలి, నీ ముఖానికి ఏం కావాలి నేను చూసుకుంటా. నీకు ఎందుకు అవన్నీ అని చెప్పు. అర్జెంట్ ఏ భాయ్ పడుంది అన్న నీ మొహం నా చేతిలో పెట్టినావు కదా, నేను చూసుకుంటా. నేను అందరిలేక కాదు, కొంచెం నేను ప్రొఫెషనల్. నువ్వు చెప్పినట్టు నేను చేయాలి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. కానీ నీకు నచ్చుతుంది ఫైనల్ గా. చూద్దాం చెయ్యి. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు చేసినప్పుడు అని చెప్పు. నువ్వు మధ్యలో నేను అది ఎంతసేపు భాయ్ చెయ్యితుందరా? అదే భయ్యా నేను చెప్పేది నేను ఏం చేసినా కూడా నువ్వు ఏం చెప్పదు నాకు. నేను చేసుకుంటా. నీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇది ఇంతకు ముందు రెగ్యులర్ లెక్క ఉండదు, కొంచెం నాది వేరే ఉంటది. నేను బయట నుంచి వచ్చిన. చెయ్యి భాయ్ అవుతుంది నువ్వు చూసే కాదు కాలేదు. సరే భయ్యా, అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. ఎందుకు సీరియస్ అయిపోయినావు? అరే నేను దావత్ పోవాలి భాయ్. अरे తొందరగా आए जी, मेरे को ये समझ में नहीं आ रहा. तुम्हारा मेरा सामान नहीं दिख रहा इधर. किधर है सामान? అతనే నడిచి కస్టమర్ భయపడి అంతే. ఒక్క సామాన్ ఒక్కడే పెట్టలేనా? నా సామాన్ సపరేట్ పెట్టమంటే ఏం కనిపిస్తలేదు. అన్ని ఏది పడతా తీసేశారు. బేకార్గా ఉంటారు. అవును, ఆయన కొంచెం రౌడీ లెక్క కనిపిస్తాడు. పోలీస్ ఒకసారి ఏం పని చేస్తాడు అడుగు. ఏమైంది భాయ్? అన్న ఒకసారి నేను చెక్ 10 నిమిషాలు అయితే నేను వచ్చి అన్నా నేను చెక్ చేసుకొని ఏం చెక్ చేస్తావు? ఎంతసేపు చూస్తావు? నీకు అర్జెంట్ ఉంటే జర ఆగన్నా. నాకు అర్జెంట్ టైం అవుతుంది భాయ్. 10 నిమిషాలు వచ్చి నేను ఓకే అంటే ఏం చేస్తావు అన్న? నువ్వు ఎంత రెగ్యులర్ గా ఏం చేస్తావు? నాకు అర్జెంట్ వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి. నేను ఏం చేస్తాను నీకెందుకు? చెప్పాను వద్దని చెప్పాను. కానీ రా బాయ్, చేయండి మజా వస్తాయి. ఇటువంటి వాళ్ళు ఉండాలి, నాకు కావాలి. రావు తిరిగిద్దాం మంచిగా. రూల్ అవుతుంది మళ్ళా. రూల్ అవుతుందా? ఇంకా కానీ అయితే కానీ ఇటువంటి ఇట్లనే కావాలి, మనోడు కావు. కానీ నేను వచ్చింది ఏం పని? సరే సరే నేను చేస్తున్నా. నేను ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తా, బియర్డ్ ఇంకా హెయిర్ వాష్ 2 చేసి నేను దాని తర్వాత చేస్తాను. ఓకే చెయ్యి. రైట్ ఒకసారి అండి. అన్న జర నువ్వు రిలాక్స్ ఉండు. నువ్వు కొంచెం ఇది స్పెషల్ ఉంటుంది ట్రీట్మెంట్. నువ్వు దేనికి టెన్షన్ పడద్దు, ముందే చెప్తున్నా. వాటర్ అది షాంపూ పెట్టు. నువ్వు మంచిగా హెయిర్ వాష్ కూడా చేస్తాం. మేము బియర్డ్ చేసినా కూడా హెయిర్ వాష్ చేస్తాము. గడ్డం గడ్డి షాంపూ. గడ్డం పెట్టు. అన్న ఏమైందన్నా? నువ్వు ఎందుకని చెప్పి ముఖాన్ని కొడుతావు నీళ్ళు?
అన్న మోహన్ కొట్టకపోతే ఎట్లా చేస్తామన్నా? అరే అరే అన్న ఎందుకు ముఖానికి ఇల్లు కొడుతున్నావు నువ్వు? ఏం కాదన్నా, నువ్వు టెన్షన్ పడకు. నేను ముందే చెప్పినాను కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు జరా. అన్న నువ్వు జర్ర రిలాక్స్ అయినావు అనుకో, నేను జ్యూస్ చూసుకోడా. ఇప్పుడు నువ్వు బియర్డ్ చేయాలన్నప్పుడు మరి బియర్ కి మనం వాచ్ చేయకపోతే ఎట్లయితే చెప్పన్నా. ఇగో బియర్డ్ మొత్తం మంచిగా నీట్ గా చేస్తాను నువ్వు. అరే కాలిపోయింది మనం. అన్నా నీ ఫేస్ గీస్ అంతా హెయిర్ గీర్ అంతా నీట్ గా పోతుంది. జర్ర నువ్వు ఓకే వాటు. సరే ఓయ్ సరే ఏం పెడుతున్నారా భయ్ నువ్వు ముఖానికి అంత? అన్న ఇది ప్యారిస్ నుంచి వచ్చింది అన్న. ఏం ప్యాలెస్ రా భయ్? ఏం పెడుతున్నావు నువ్వు? అన్న నువ్వు ఒక్క 2 నిమిషాలు ఓకే వాటు. అరే కళ్ళని మండుతున్నారా భయ్? ఏం నువ్వు కళ్ళు పెడుతున్నావు తెరిస్తే ముఖానికి? మండవా అన్న? నువ్వు కళ్ళు ఎందుకు తెరిచినావు? నీకు అదే చెప్పినా అన్న. నేను ఏం చేయమన్నాను? ఏం చేస్తున్నారా భయ్? అన్న మొత్తం నీకు మొత్తం హెయిర్ మొత్తం ఫేస్ అన్ని నీట్ గా అయితే అన్న. ఒక్క 2 నిమిషాలు ఓకే వాటు. నువ్వు కళ్ళు తెరవకని ముందే చెప్పినా నేను. ఇగో మంచిగా ఇగో. అరే ఎట్లా నువ్వు ఇట్లా చేస్తే నువ్వు నన్ను నమ్మనా? నువ్వు అవన్నీ కానీ నన్ను నమ్ము. అరే ఏంటన్నా నువ్వు పని చేస్తున్నావు? అరే లేదు లేదు విజయ్, నువ్వు వచ్చినావు ఇట్లా. నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? పనులు చేస్తున్నారా? మనశ్శాంతి మసాలా వడ మసాలా దోశ పనులు అంటే ఇగో ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి పని నేర్పినికి వచ్చిన వీళ్ళకి ఎంతో చెప్పినా నా లెక్క ఎవరు చేస్తలేదు. అన్న దృష్టి మొత్తం నీతో పని చేయించుకున్నాడు. గ్రేటే. ఎవరా ఆయన? ఏమేమి పెడుతుండు ఆయన? అదే అన్న సర్టిఫైడ్ స్పెషలిస్ట్ అయినా మొత్తం ఏమనుకుంటున్నావు? చెప్తా అన్నకి అర్థమైతే ఎంత చెప్పినా అర్థమైతే అన్నకి. అన్న నిన్ననే యూఎస్ నుంచి వచ్చిండు అన్న. నీకు తెలియదు అన్న గురించి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కాదు నువ్వు చూడు ఎట్లా అయిపోతావు చూడు. మెంటల్ అయిపోతావు నీకు అంతా రాష్ట్రానికి. అలా తెలిసి అనేది నేను అన్న కాదు. ఆ ట్రీట్మెంట్ వేరే థెరపీ చూసినావా? అది అన్న దీనికే ఇంటర్నెట్ అడ్జస్ట్ అరే అన్న నుంచి కాలు చూస్తాను ఏం చేయాలి? ముఖానికి పెడుతుండు, నెత్తికి పెడుతుండు, అంత ఆగం చేస్తుండు భయ్. మరి అట్లా కావాలంటే మరి మినిమం ఉంటది. అన్న మంచి అన్న ఆ థెరపీ అయినా లేకపోతే ఇక్కడ నేను చెప్తాను. చేస్తాను ఆ విజయ్. అరే నువ్వు ఆ థెరపీ ఏదని కదా అన్నకి అది చెప్పదా అన్నకి ఆ థెరపీ గురించి? ఇది ఒక బట్ట పట్టేది అన్న. అరే అరే మీరు ఏం చేస్తున్నారు భయ్? దుబాయ్ నుంచి అన్న నువ్వు చూడన్నా నేను చేస్తా. అరే విజయ్ నువ్వు మళ్ళీ అన్న నువ్వు ఏం కాదన్నా నువ్వు. అదే మంచి పడతాం ఇట్లా ఇంకా రిలాక్స్ అయిపోయి మంచి రిలాక్స్ అయిపోయి మొత్తం రిలాక్స్ అయిపోవాలి మొత్తం. రైట్ పర్ఫెక్ట్ అంతే. కదా ఇట్లా మంచిగా మనం బట్ట మంచిగా చెప్పాలి. థెరపీలో ఎట్లుంటా బట్ట మెయిన్ కదా మనకి. అరే లేదు నేను సెట్ చేస్తాను. అరే అది అనుకోకుండా ఏంటా భయ్ అంత ఏంది? అరే, అనుకోకుండా పడ్డాయి. ఏం పడ్డది? ఏం చేస్తున్నారు? కావాలని చేయలే, అనుకోకుండా పడ్డది. అనుకోకుండా పడ్డది. నడుపుతున్నావు భయ్ నువ్వు? అరే సారీ అన్న సారీ. అంటే అనుకోకుండా పడ్డది. ఏమనుకోకు. సారీ అనుకోకుండా పడ్డాయి. సారీ అన్న ఏమనుకోకు. నేను మళ్ళీ ట్రై చేపిస్తాను. నేను చేపిస్తాను. సారీ మంచిగా కొంచెం షాంపూ వేసుకుని మొక్కలు వేడి ముక్కులు వెళ్ళి పెట్టు. నువ్వు చెప్పింది చేస్తావా నువ్వు? బా మస్తు నీట్ అయిందా అన్న నీ ఫేస్. కళ్ళు మూసుకో, కళ్ళు తెరవకు. కళ్ళు మూసుకో. ఇది వేరే క్రీమ్. కాలిగో ఇట్లా అంటే గీతాలు వస్తాయి ఇట్లా. అరే అరే నీ చంపుతావరా భయ్? ఏమైందా? నువ్వు ఏమున్నావురా భయ్? ఏమైందా? చంపుతావేంద్రా నువ్వు? ఏమైందన్నా? అరే ముక్కులాంటికి వెళ్ళి పెట్టినరా భయ్ నువ్వు? అరే అది కొంచెం ఏమన్నా ముక్కులాంటి? ట్యాన్ నిన్ను ఏం చేయమన్నారా భయ్ నేను? అన్న ట్యాన్ ఉంటది, క్లీన్ ఏం చేయాలి. కాదు, ముక్కుందా డాను? ముక్కుల ట్యాన్ ఉంటుందంట. మీరు ముక్కుల టాను శ్రావణ చెప్తుంది ముక్కుల టాను. అన్న అరే నిన్ను ఏం రా చేయమని చెప్పినా? నువ్వేం చేస్తున్నావు నాకు? సరే ముక్కులాంటికి పెడుతున్నారా భయ్? వెళ్ళు నువ్వు.
సంపుతావేంద్ర నువ్వు సరే సరే అన్న నేను నువ్వు చూసుకుంటా. ఏమనుకున్నావు నాకు అసలు బచ్చాళ్ళ కాదు అనికాయను పోవాలా సీరియస్ పోవాలా అరే కానీ 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 జరా కానీ. పోను సీరియస్ ఇప్పుడు అప్పటి నుంచి పోతే ఇప్పుడు పోయినావు కానీ సీరియస్ అని వద్దు మనం మజా అనుకున్నప్పుడే పోవాలి. అన్న అట్లా ఏం లేదన్న. నువ్వు ముట్ట ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అన్న నేను క్లీన్ చేస్తా అరే ఏం క్లీన్ చేస్తున్నావు బాయ్ నువ్వు నేను క్లీన్ చేస్తా. ఏం చేస్తున్నావు అన్న అరే అప్పటికే చూస్తున్నావు ఆడగొడుతున్నావు విడగొడుతున్నావు ముక్కులు వెళ్ళి పెడుతున్నావు ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అన్న నువ్వు మళ్ళీ ఏం వెళ్ళవచ్చు అని చెప్తున్నావు అదే అన్న నీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నేను ముందే చెప్పినాను కదా నీకు ఇవన్నీ. జర మనది బయటది వేరు ఉంటుంది అన్న. అదే చెప్పినా నేను నీకు. ముక్కల వాటర్ కిందికి కొట్టు ముక్కలకి కిందికి ముక్కల వాటర్ కిందికి ముక్కల వాటర్ వాటర్ కొట్టు ముక్కల వాటర్ కొట్టు కొట్టు వాడు చెప్పింది చేయి కొట్టు ముక్కల వాటర్ కొట్టు కిందికి కొట్టు. జర నువ్వు 2 నిమిషాలు నాకు కోఆపరేట్ చేసినావు అనుకో అన్ని సెట్ అవుతుంది. అరే అన్న ముఖానికి పెట్టి ఎన్నికలు దొరుకుతుంది బయట అన్న ఇంటికల్లా కూడా షాంపూ పెట్టిన అన్న క్లీన్ చేస్తున్నా. నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు మొహానికి కూడా నీళ్ళు కొడతా. నన్ను చంపుతారా బయట వీడు నన్ను చంపుతాడు అన్న నువ్వు ఏమున్నావురా బయట నువ్వు ఏం చేస్తున్నావు ఆ? నువ్వు ఏం చేస్తున్నావు నాకేం చెప్పన్నావు నాకేం చేస్తాను నువ్వు అన్న నీకు ఫేస్ వాష్ ఏది face wash ఇదేనా? ముక్కులు నీళ్ళు పెడతావు నువ్వు నీళ్లు కొడతావు అరే మరి ముక్కు ఎందుకు కదా తడుతావు ముఖానికి ముక్కుతున్నావు ఏడికి వచ్చినావురా బయట నువ్వు अरे क्या है जी एक कपड़ा दे दो ये मेरा टॉवल किधर गया इधर ना टॉवल ही ना ఏమరా బయట ఏడికి వచ్చారా వెళ్ళి अरे నాదే అన్న షాపు నేను ఎడికెళ్ళి వచ్చింది నీ షాప్ అయితే ఇదేనా పని చేస్తారు అన్న చంపుతారా మీరు? నేను ముందే చెప్పినా నీకు కొంచెం ఇగో నువ్వు కోపం మీద నువ్వు ఏం కోపంరా బయట ఏం చేస్తుంది ఇది? నువ్వు మంచిగా నెత్తి తుడుచుకో ఫస్ట్ నువ్వు మంచిగా నీట్ గా కో. అరే నీకు ముందే చెప్పినా మాది కొంచెం ఎవర్రా బయట ఎందుకు వచ్చారా వీళ్ళని? ముక్కులు వెళ్ళి పెడుతుండ్రు ఆయన ముక్కులు వెళ్ళి పెడుతుండ్రు నీళ్లు కొడుతుండ్రు అరే అది కొత్తది వచ్చింది ప్రాసెస్ దాని ముక్కులు ఉండదా ముఖం మీద ఉన్నదా ఏమన్నా ఒక్కసారి నువ్వు అట్లా చూస్తున్నావు బయట మళ్ళా అంటే ఉందేమో చూస్తున్నాను ముక్కులు ఉండదా అన్న ముఖం మీద కాలు పెట్టి ముక్కులు వెళ్ళి పెడుతుండు నీళ్లు కొడుతుండు ముక్కలు నీళ్లు కొడుతుండు చంపుతాడు అనే నన్ను ప్రాసెస్ వేరే ఉంటదన్నా మనది అదే ఏడికి వచ్చారా బయట నువ్వు? నీకు ఎవరు బంద్ అయిపోయాడు నీకు అసలు అన్న బయటికి అన్న, సంగతి నువ్వు బయటికి వచ్చావా అని? బయటికి నువ్వు నాలుగు చంపుతా 40 నేను. నువ్వు నాలుగు ఎప్పుడన్నా చూసినావా అరే కళ్ళు గిల్లు లాస్ట్ అయిపోయింది ముక్కల టైం తీసుకుని అయిపోయింది కదా ముక్కలేదు మీరు ఎక్కడికి వచ్చారా కొంచెం ఉంది లైట్ ఉంది ఎక్కువ లేదు కొంచెం వంట మళ్ళా కొడతారా ఏంది అరే ఫేస్ వాష్ చేయాలి మంచిగా అనుకోను నువ్వు ఎందుకు కళ్ళు నేను మాత్రం చెప్పి ముఖానికి కూర్చుండు ఫేస్ వాష్ ముఖానికి క్రీమ్ పెడుతుండు ఎన్నికలు కడుగుతుండు ఇది నాన్న పని చేస్తాడు ఈ ఫేస్ ఎంత మంచిగా అయింది తెలుసా నన్ను చేస్తారా పోయి సాయంత్రం వరకు ఏం లేదు వండుకోస్తారు మంచి నేను ఏమంటావా మీరు చేస్తావా మంచిగా మళ్ళీ మధ్యలో తీసేసి అయిపోయింది టైం అయితే అయిపోయింది అయిపోయింది వేరే చెయ్యి ఇంకో థెరపీ ఉండొచ్చు ఆ థెరపీ దానికి వేరే స్మూత్ క్రీమ్ పెడతా ఫేస్ కి పెట్టాను మరి కళ్ళు మూసుకోమని చెప్పు కళ్ళు మంటే మళ్ళీ నీ మీద నేరుస్తాడు చెప్పు అన్న నువ్వు కొంచెం సీరియస్ కాకపోతే అన్ని సెట్ అయితే నువ్వు కాలు అరే నువ్వు చేసే పద్ధతిలో ఏరా పోయి సరే అందరికి ఎట్లా చేస్తారో అట్లా చేస్తా కాకపోతే నాది కొంచెం వెరైటీ ఉంటుంది మళ్ళా ముఖం మీద పట్టేస్తాడేమో రా. అన్న కొంచెం లాస్ట్ ఫైనల్ అయిపోయింది జర్ర ఒక్క నిమిషం నువ్వు ఓపిక పట్టినావు అనుకో ఇక ఇప్పుడు అయిపోతుంది మొత్తం ఫైనల్ ఇది నువ్వు ఒక్క నిమిషం ఓపిక పట్టు అయిపోతుంది జస్ట్ ఓపిక పట్టు ఇట్లనే ఉంటుంది కొంచెం హార్డ్ ఉంటుంది ఒప్పుకుంటా నేను మీద కూర్చో మీద కూసో కొడుకు మీద వాడి కొడుకు మీద కూర్చో మెడల మీద ముద్ది మీద వాడి కొడుకు గడ్డపారే हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या अरे ఏమన్నావురా మీరు? మీరెక్కుతున్నావేంద్రా? అన్న మీరెక్కుతున్నావేంద్రా నువ్వు? అన్న మీరెప్పుడు కాదన్న రోడ్డు మీద ఎక్కువేంద్రా? అరే మీరెప్పుడు కాదన్న ఏం చెప్తున్నా వచ్చినా నేను చెప్తాను నువ్వు అరే నువ్వు అయిపోయే అరే ముక్కులు వెళ్ళి పెడుతున్నావు మీరు ఎక్కుతున్నావు ఏం రా భయ్ నువ్వు ఫేస్ వాష్ చేస్తున్నావు ఏమన్నా ఎత్తున్నావా
అన్న చల్ నువ్వు ముట్టకు రా, ముట్టకు. నువ్వు దూరం పో. అరే నువ్వు దూరం పో, దూరం పో. ఏ దూరం పో. దూరం పో రా బయట, దూరం పో. ఏం తమాషా చేస్తున్నావా? ఏ నువ్వు ముట్టకు రా బయట, ముట్టకు రా బయట. లేదన్న ఇగో ఇగో ఇది. అరే నువ్వు ఏం ఇది ప్రాంక్ అన్న, ప్రాంక్ వీడియో అన్న, ఏం అనుకోకు. కెమెరా పెట్టినాము, ప్రాంక్ చేస్తున్నాము. ప్రాంక్ వీడియో అన్న, సారీ. నువ్వు ఇంత ఏందన్నా నన్నే భయపెడుతున్నాను, ఇంత సీరియస్ అయితే అన్ని మంచిగా రెడీ చేస్తున్నా. అయిపోతుండే నాలుగు వాట్ల మీదకి ఎక్కి అది మొత్తం వరకు చేస్తే అన్న, ఏమనుకో. సారీ సారీ సారీ. అదొకటే కాదు, ఇంకా అదే అంకుల్ తీసుకుందాం అనుకున్నా, అంకుల్ కి తెలుగు రాదని అంకుల్ బచాయించాడు. నెక్స్ట్ వచ్చాము మీదకి ఎక్కుతున్నావు, మొహం మీద బట్ట ఎక్కుతున్నావు, అదే పర్సన్ చేస్తున్నావు అన్నాను. అందుకనే పరిచయం ఏ నిజంగా నాకు భయమైంది. అమ్మ ఈయన ఏతలో ఇదేం పర్సన్ అండి. ఫేస్ అయితే చూసుకున్నాను, బయటకి వచ్చింది ఇంకేం కావాలి ఇంకొక 10 నిమిషాలు నీ మీద కూర్చున్నాడు నన్ను పంపిస్తానే ఏం కొట్టుకున్నా ముఖం మీద పట్టేసి ముఖం అయ్యో చూసు కదా అన్న మంచిగా చేస్తున్నావు, నిజానే బయటకు వచ్చినావు. మనం సెట్ చేస్తాం తెలుసు కదా. సో గైస్ నెక్స్ట్ ఇట్లాంటి వీడియోతో మళ్ళీ వస్తాము. అన్న అయితే చాలా సపోర్ట్ చేసిండు, కానీ నాకు మస్తు భయమైంది అన్న, నువ్వు ఏడో సీరియస్ అయితే ఇంకేడో లొల్లి పెట్టుకుంటావు అని కొంచెం టెన్షన్ పడ్డాను. వీళ్ళని ఆపమంటే ఆపుతారు, బయటికి వెళ్ళి నాకు కాల్ చెప్తారు వీళ్ళు అట్లా చేయ అట్లా చేయాలి. ఇగో ఇంకా లైన్లోనే ఉండు. నిజంగా నాకు భయమైంది. సైనా ఏడ్చలేమో అనుకున్నా, నా ముక్కులు వెళ్ళి పెడుతుండు, నా ముఖం మీద పట్టేసిండు, ఆ కుర్చీ మీదకి ఎక్కుతుండే ఆయన. ఈ మొగల మీద ఇష్టమేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా వాడు ఉంటే ఇంకా మా సో వీళ్ళంతా మంచిగా చేస్తారు. బాగా మంచిగా కటింగ్ చేస్తాను. మనోడు మస్తు చేస్తాడు. మనలో దీంట్లో సెలవు మనలో ఈయన బార్బర్, యాక్చువల్ బార్బర్ ఈయన కాదు, ఈయన యాక్చువల్ బార్బర్. మస్తు చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను, ఏం చేస్తాను రైట్ గైస్. బాయ్.